అందరికీ నా నమస్కారం అండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ముందుగా మనం సింహరాశి వారి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ సింహరాశిలో మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటాయండి. వీరికి వచ్చేసి సంవత్సరం మొత్తం మీద ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 4, అవమానం 6గా ఉంటుందండి. ఈ రాశి వారి ముఖ్యంగా అనేక మార్గాల్లో ఆదాయం సమకూరుతుందండి. అంటే అనేక మార్గాల్లో ఆదాయం చేతికి అందుతుంది. మీరు జీవితంలో చాలా ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా గడుపుతారు. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఏ పని చేసినా, పనిచేసే రంగంలో ఏదైనా సరే అందరూ ప్రత్యేకంగా మిమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు, గుర్తిస్తారు. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ చాలా అందరికీ ఇష్టపడే విధంగా ఉంటాయండి. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎవరైతే అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో విభేదాలు ఇంతకుముందు ఉన్నాయో వాళ్ళందరికీ విభేదాలన్నీ సమసిపోయి అందరూ కలిసిమెలిసి సంబంధాలు దృఢపడతాయండి. వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. అలాగే విద్యలో అందరూ కూడా విజయం సాధిస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదివరకు మీ తల్లి గారి ఆరోగ్యం ఏదైనా ప్రాబ్లం ఉంటే, దీర్ఘకాలిక సమస్యల్లో బాధపడుతుంటే వాళ్ళ ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా మెరుగుపడే అవకాశం ఉందండి. మీ ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మీ ఆరోగ్యం బాగుంటుందండి. ఎవరికైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు చాలా వరకు ఉన్నాయండి. కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. కానీ ధనం మీకు ఖర్చు అవుతుంది. కోర్టు వ్యవహారాలు రీత్యా ధనం ఖర్చు పెడతారు. చివరికి మీరు విజయం సాధిస్తారు. జూలై, నవంబర్ మధ్యలో ఉద్యోగాల్లో ఎవరైతే చేస్తున్నారో, వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో, జూలై నుంచి నవంబర్ మధ్యలో చిన్న చిన్న ఘర్షణ, ఉద్రిక్తత వాతావరణం ఏర్పడే సూచనలు అయితే మీకు ఖచ్చితంగా ఉంటాయండి. మీరు జాగ్రత్తగా సమయంతో మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఈ సంవత్సరం రాహు సంచారం వల్ల మీ జీవితంలో మీ యొక్క భాగస్వామితో ఎవరైతే ఉన్నారో భాగస్వామి వాళ్ళతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా మీరు సర్దుకుని జాగ్రత్తగా ఉంటే అది కూడా బాగానే ఉంటుందండి. విదేశాల నుంచి వచ్చే డబ్బు కానీ, లేదంటే విదేశాలతో వ్యాపారం చేయడం కానీ, విదేశీ వ్యక్తులతో వ్యాపారం చేయడం కానీ వాళ్ళ వల్ల మీకు కొంతవరకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం, తర్వాత మీకు నచ్చిన ఏ అమ్మవారైనా సరే ఆరాధించడం చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వీరి అదృష్ట సంఖ్య 1 అండి. సర్వేజన సుఖినో భవంతు.